టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ నటించిన డీజే మూవీ సక్సెస్ మీట్ అమెరికాలో ఘనంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో జరిగిన ఈ కార్యక్రమానికి మూవీ టీం హాజరైంది. బాక్సాఫీస్లోనే కాకుండా ఓవర్సీస్లో దువ్వాడ జగన్నాథం కలెక్షన్ వర్షం కురిపించింది. ఈ కార్యక్రమానికి బన్నీతో పాటు నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్, ఎన్ఆర్ఐ ప్రతినిధులతో కలిసి సందడి చేశారు. రిలీజ్ అయిన మొదటి వారంలోనే మొత్తం 100 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది డీజే మూవీ. యుఎస్లో జరిగిన డీజే సక్సెస్ మీట్ విశేషాలను ఓసారి తెలికిద్దాం. ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోయి ఇక్కడున్న వాళ్ళు కూడా ఎంత వేరాభిమానమో వీళ్ళ చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు నిర్మాత గారు ఉన్నారు, ఇక్కడ దర్శకులు ఉన్నారు, నటినట్లు ఉన్నారు. వీళ్ళలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తే దే విల్ బి వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ద టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు కృష్ణ తేజ. నా క్వశ్చన్ హరీష్ శంకర్ గారికి. వైల్ సెలెక్టింగ్ దిస్ స్క్రిప్ట్, వై బన్నీ? బన్నీ అనే ఎందుకు ఫిక్స్ అయినారు ఈ మూవీకి హీరో? బన్నీతో సినిమా చేయాలని నేను ఆడియో ఫంక్షన్ చెప్పాను. ఆర్యా చూసినామని సినిమా చేయాలన్నాను. వై బన్నీ అంటే దిల్ రాజు గారు చెప్పారు నెక్స్ట్ సినిమా మనం బన్నీతో చేస్తామని. సో మన ఆయన ఎందుకు చెప్పారు నాకు తెలియదు. సో బన్నీ అందుకనే కథ రాయడం జరిగింది. యాక్చువల్లీ క్యారెక్టరేషన్ టైటిల్ ఎప్పటి నుంచో ఉంది, బట్ స్క్రిప్ట్ వచ్చేసి బన్నీ అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది. వై బన్నీ అన్నారు ఏంటంటే, నాకు బన్నీ డ్యాన్సెస్ బాగా ఇష్టం, బన్నీ ఎనర్జీ బాగా ఇష్టం. అండ్ ఈ క్యారెక్టరేషన్ ఒక చిన్న థ్రెడ్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి బన్నీ విజువల్స్ కనిపించడం స్టార్ట్ అయింది. సో అందుకు బన్నీ. హలో అండి. కొంచెం క్వశ్చన్స్ కొంచెం మెల్లిగా అడగండి. పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది మన మీటింగ్. పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లలకి డిస్టర్బెన్స్ కలగకుండా మెల్లిగా మాట్లాడిపోవాలి. కిడ్స్ డిస్టర్బ్ అవుతారు. మీ లైఫ్ ఎంత బిజీగా హెక్టిక్గా ఉందో నాకు తెలుసు, లేకపోతే మాకు అవగాహన ఉంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ద బిజీ హెక్టిక్ షెడ్యూల్ మీరందరూ వచ్చి చెప్పుకోండి, మా టీమ్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని హోస్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ హోస్టింగ్ ఎంటైర్ డీజే టీమ్. Cinema has become a medium more than just a film. It has become a social bonding. So cinema ద్వారా మీరు అందరూ కలిసి to keep the Telangana and the culture together intact. Your son ఇలా ఉంటాడు యాక్చువల్గా. అది ఏంటి, మీరు ట్రైనింగ్ ఇచ్చారా లేకపోతే అలా వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దండం పెట్టి చాలా మార్క్స్ పెట్టేసారండి. అదే అంత మంచిది కాదు, వాళ్ళు చాలా నాటికలు. ఎందుకో మరి ఎలా పెట్టాడు నేను సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళు చేసి మామూలు ఇలా దాన్ని పెట్టుకుంటే పెద్ద సర్ప్రైజ్ ఉండే కాదు, చిన్న పొలిటీషియన్ అలా పెట్టాడు. నేను ఐ వాజ్ టేకింగ్ బై సర్ప్రైజ్. ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టాడు, అప్పుడప్పుడు నేను పెడుతుంటాను. ఎప్పుడైనా వరంగల్లో జనాలు వచ్చినప్పుడు పెడుతుంటాను. అది చూసాడేమో నాకు ఏంటో తెలియదు, ఫ్యాన్స్ కాల్ పెట్టాలని అనుకున్నాడేమో, అలా పెట్టాడు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు అండ్ అల్లు అర్జున్ ఫస్ట్ టైం మీరు అంటే మూవీ ప్రమోషన్ గురించి యూఎస్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది సార్? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ మూవీ ప్రమోషన్స్ మూవీ చాలాసార్లు చేశాను, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ మీ అట్లీస్ట్. ఎందుకంటే ఎంతైనా ఇండియాలో ప్రమోట్ చేయడం వేరు, అబ్రాడ్ ఒక వేరే అట్మాస్ఫియర్,
వేరే ల్యాండ్లో ప్రమోట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తెల్లవాళ్ళ మధ్య సడన్గా తెలుగు వాళ్ళు ఉంటాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. ఇట్స్ లవ్లీ ఎక్స్పీరియన్స్. అండ్ ప్లస్ ఏంటంటే ఇక్కడున్న తెలుగు వాళ్ళకి అక్కడున్న తెలుగు వాళ్ళకి ఒక కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ రేర్ టు సీ అ తెలుగు పర్సన్ హియర్ అనమాట. సో ఎవ్రీ తెలుగు పర్సన్ అబ్రాడ్ is more enthusiastic to meet anybody who's an actor or anything. So their love and their affection is much more higher than it is in the country. అల్లు అర్జున్ గారు డీజే మూవీ మీకు ఒక కొత్త అంటే డిఫరెంట్ స్టోరీ లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్ వైజ్ కూడా గ్రామీణ క్యారెక్టర్. అవును. దానికి ఎంత కష్టపడ్డారు, ఎలా అనిపించింది, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నేను ఎంత కష్టపడ్డాను అలా చెప్పడం కరెక్ట్ కాదండి. బేసిక్లీ ఐ వర్క్ ఫర్ దిస్ క్యారెక్టర్ అండ్ నాకు అంత ఈజీ అయిన క్యారెక్టర్ కాదు. ఇట్స్ బై ఫార్ ద మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్ దట్ ఐవ్ ఎవర్ ప్లేడ్. ఎందుకంటే ఈ డిక్షన్ ఇస్ క్వైట్ హార్డ్. ద బ్రాహ్మణ్ డిక్షన్ అనేది నా న్యాచురల్ ఫ్లేర్లో లేదు. సో ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ అండ్ గెట్ ఇట్ అండ్ ఐ థింక్ ఐ ఎస్కేప్డ్. అండ్ 25th మూవీ కాంబినేషన్ ఎలా అనిపించింది సార్? ఇంకోటి ఏంటంటే దిల్ రాజు గారు కమింగ్ అప్, దిల్ రాజు గారు అండ్ అల్లు అర్జున్ గారు మీరు ఇప్పుడు స్టేజ్ మీద చెప్పినట్టు మూవీ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, మన తెలుగు ఇండస్ట్రీ హీరోస్ అంటే పర్సంటేజ్ బేసిస్ తీసుకొని రెమ్యునరేషన్ తగ్గించుకుంటే దట్ విల్ హెల్ప్ ద ప్రొడ్యూసర్ అని మేము అనుకుంటున్నాం. హౌ ఇట్ విల్ వర్క్? సో అది ఆటోమేటిక్ వర్కౌట్ అవుతుందండి, వచ్చేస్తుంది ఆ మోడల్కి ఫ్యూచర్లో ఇంకో 1-2 yearsలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. హరీష్ గారు అల్లు అర్జున్తో డీజే మూవీ చేయడం ఎలా అనిపిస్తుంది? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడనరీ. సినిమాలో డైలాగ్ లాగా వన్ డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ విత్ హిమ్. అండ్ అల్లు అర్జున్ గారితో నేను ఫస్ట్ టైం చేసే సినిమా మా ఇద్దరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా. దిల్ రాజు గారితో మీది సెకండ్ మూవీ, థర్డ్ సినిమా. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే మూడు సార్లు చేస్తున్నట్టు మీకు అర్థమైపోతుంది ఎక్స్పీరియన్స్ ఏంటో. ఇంకో 30 సినిమాలైనా ఎంత చేయాలని ఉంటుంది. ఇట్స్ లైక్ మోర్ దెన్ ప్రొడ్యూసర్ టు మీ అండ్ ఇట్స్ లైక్ మై బిగ్ బ్రదర్ టు మీ. అండ్ నేను ఏది అడిగినా నో అనరు. సో అలాంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ దొరకడం అనేది నిజంగా వరం. దీనికి కథలు మాటలు మీరు రాస్తారు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మా వైఫ్ అంటున్నట్టు అసలు హరీష్ శంకర్ గారితో మాట్లాడే ముందు ఆలోచించుకో, ఎందుకంటే ప్రశ్న వేసే ముందు తనే ఆన్సర్ చెప్పి మళ్ళీ మీకే రిటర్న్ ప్రశ్న ఇస్తారు అని. ఎందుకంటే మీ డైలాగ్ డెలివరీ, మీ డైలాగ్స్ చూస్తుంటే రాసిన మాటలు కానీ త్రివిక్రమ్ గారు గుర్తొస్తున్నారు. సో ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా, లేకుంటే హౌ యూ టేక్ అదర్స్ డైరెక్టర్స్? డెఫినెట్గా అండి. మీరే అన్నారు కదా త్రివిక్రమ్ గారికి వస్తున్నాయి. దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. నాకు ఈవీ గారి సినిమాలు చాలా ఇష్టం. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఈవీ గారి సినిమాలు చూసేవాడిని. అలాగే జంధ్యాల గారి డైలాగ్స్ ఎక్కువ ఇష్టం. డెఫినెట్గా మనం చూసిన సినిమాలే మనకి ఇన్స్పిరేషన్. నెక్స్ట్ దిల్ రాజు గారితో ఒక మంచి కాన్సెప్ట్ సినిమా చేస్తున్నానండి. దిల్ రాజు గారికి నాకు ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంటుంది. ఎప్పుడు నా గురించి ఆయన కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. సో నా టేస్ట్కి నాకు అక్కడ ఒక సినిమా తీసి పెట్టని అడిగారు. సో డెఫినెట్గా దిల్ రాజు గారికి ఎక్కువ నచ్చే సినిమా చేయబోతున్నాను. ఏమన్నా చిన్న మూవీ స్టార్ట్ ఏదైనా స్మాల్ బడ్జెట్ మూవీ తీసుకోవడానికి అబౌట్ లాంచ్ ప్రొడక్షన్ హౌస్ అండి. దానికి ఐఎమ్ లిజనింగ్ స్క్రిప్ట్స్. యాక్చువల్లీ మంచి స్క్రిప్ట్ దొరకని మెడికల్ సినిమా స్టార్ట్ చేస్తాను. హరీష్ శంకర్ గారు ఎందుకంటే మీ ఫాలోయింగ్ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పటికి అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ లేకుంటే చాలామంది స్టూడెంట్స్ షార్ట్ మూవీస్తో వస్తున్నారు. సో సమ్ అసైన్మెంట్స్ లా ఇచ్చి వాళ్ళని ఏమన్నా మీ గ్రోత్ అంటే ఏదైనా? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఒకసారి నేను అంటే చాలా కాలేజెస్కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నేను జడ్జిగా వెళ్తుంటాను. అప్పుడు నాకు ఒక అబ్బాయి బాగా నచ్చేది, తను అసిస్టెంట్గా పెట్టుకుందాం అనుకుంటే హీ కేమ్ విత్ స్క్రిప్ట్ విత్ మీ అండ్ అతనే మేర్లబాగ్ గాంధీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా డైరెక్టర్. సో ఇప్పుడు ఏంటంటే యూ డోంట్ నీడ్ ఎగ్జాక్ట్లీ రియల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి ఎవ్రీ వన్ బికమ్ ఎ డైరెక్టర్. ఆల్ యూ నీడ్ ఈజ్ యువర్ ప్యాషన్ అండ్ యువర్ కన్సిస్టెన్సీ. హై బడ్జెట్ మూవీ తీయాలనే డైరెక్టర్ కాన్సెప్ట్ ప్రొడ్యూసర్ బేసిక్గా అండి థాట్, ఒక స్క్రిప్ట్ని బట్టి డబ్బు వస్తుంది. ఒక స్క్రిప్ట్కి ఎంత అవసరం ఉంటే అంత డబ్బు వస్తుంది. అంతే తప్ప టేబుల్ మీద 100 కోట్లు పెట్టి కథ ఆలోచింటే 100 కోట్లు సరిపడే కథ రాదు. ఆల్వేస్ ద థాట్స్ బ్రింగ్స్ ద మనీ కెన్ నెవర్ బ్రింగ్ ద థాట్స్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అన్నట్టు ఇప్పుడు మాట్లాడినట్టు పైరసీ అనేది చాలా పెరిగిపోయింది. సో ఇట్స్ వెరీ హార్డ్. ఒక మూవీ హిట్ అవ్వడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక టూ వీక్స్ కలెక్షన్స్, దాని తర్వాత లేదు. సో ఇలాంటి సమయాల్లో వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ తెలుగు ఇండస్ట్రీ కెన్ ఫాలో? ఎందుకంటే పైరసీ అనేది ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఒకటి చూసి రివ్యూ రాయడం అనేది ఇంకొకటి. అలా ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అది చెప్పానండి. చాలా దూరం వెళ్ళి ఎస్పెషల్లీ ఓవర్సీస్లో ఎక్కువ ఉంది ఈ ప్రాబ్లము. మాకు 2 రాష్ట్రాల మాకు పెద్ద రివ్యూస్ రేటింగ్ చూసి ఎవరు సినిమాకి వెళ్ళరు. వాళ్ళకు ట్రైలర్, ఆడియో ఫంక్షన్ లేకుంటే సాంగ్స్ అవి చూసి వెళ్తారు. ఓవర్సీస్లో లైక్ మీరు బిఫోర్ కార్ తీసి చాలా దూరం వెళ్ళి పార్కింగ్ చేసుకొని సినిమా చూసి మళ్ళీ లంచ్ డిన్నర్ అక్కడ ఫినిష్ చేసుకొని బయటికి రావాలి. కాబట్టి ఇట్స్ ప్రాసెస్ మీకు. కాబట్టి ఈ స్టెప్ వేసే ముందు మనం రివ్యూలు చూద్దాము, లేదా సినిమా ఆన్లైన్లో ఉన్నప్పుడు చూద్దాం అనుకుంటున్నారు. సో బేసిక్గా నేను చెప్పాల్సింది డబ్బు మీది,
టైం మీది, టేస్ట్ మీది. సో రివ్యూ కూడా మీదే అవ్వాలి. మనం ఏ సినిమా చూడాలి, మనం ఏం తినాలని చెప్పి ఇంకోటి డిసైడ్ చేయడం అనేది నేను అన్యాక్సెప్టబుల్గా ఫీల్ అవుతాను. అట్ ద సేమ్ టైం రివ్యూవర్ అనేవాళ్ళు ప్రేక్షకులకి సినిమాకి మధ్య వారధిలా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఒక వాల్లా తయారయ్యారు. రివ్యూస్ అనేవాళ్ళు సినిమా ఎలా ఉందో చెప్పాలి. అది కాకుండా బియాండ్ ద రివ్యూ ఉంటున్నాయి వాళ్ళ రివ్యూస్. అంటే రివ్యూ ఎలా ఉండాలి, రివ్యూ అలా ఉండకుండా రివ్యూని దాటి మాట్లాడుతున్నారు. దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అంతకు మించి యద్భావం తద్భవతి ఈ సినిమాలో చెప్పినట్టుగా. అండ్ వాట్ సీక్స్ యూ సీకింగ్ యూ అని అంటారు ఆల్రెడీ. సో మన హైందవ మతం ఇచ్చిన గొప్ప ఫిలాసఫీ, శంకరాచార్య చెప్పిన ఫిలాసఫీ ఏంటంటే యద్భావం తద్భవతి. మీరు పాజిటివ్గా చూస్తే పాజిటివ్ కనబడుతుంది, మీరు నెగిటివ్గా చూస్తే నెగిటివ్ కనబడుతుంది. అండ్ ఎస్పెషల్లీ సినిమాని సినిమాలాగే చూడండి, ఇంకో అలా చూడకండి అంతే.